ఆదివాసుల మూలవాసుల సంగీత సాహిత్యాలకు సంబంధించి చరిత్రలో తొలిసారిగా పోయినవి పోగా మిగిలిన ఆదివాసీ సాంస్కృతిక వాద్యాల ప్రదర్శన ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నది. 50కి పైగా ఉన్న ఆ సంగీత సాహిత్య కారులు ఎట్లా ఉన్నారు, వారు తీసుకొచ్చిన సంగీత వాయిద్యాలు ఏమేమి ఉన్నాయి, అందులో మనకు తెలిసినవన్నీ మనకు తెలియనివన్నీ, ఆదివాసీల్లో ఎన్ని రకాలున్నాయో ఎన్ని తెగలున్నాయో అందులో అంతకు మించిన సంగీత వాయిద్యాలు సంగీత పనిముట్లున్నాయి. అవి ఎట్లా వాయిస్తారు, అవి ఏ స్వరాలను పలుకుతాయి, ఆ స్వరాల వెనుక దాగిన మర్మమేమిటి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన సంగీతకారులతోనూ సంగీత పనిముట్లను సంగీత వాయిద్యాల పనితీరును పరిచయం చేసుకుందాం రండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు వాయిస్తున్న సంగీత వాయిద్యాల పేరేమిటి, అవి ఎట్లా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఏం పేరు పెద్ద మీ పేరు? నా పేరు భాట్ కిషన్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెక్కొండ, రెడ్లవాడ నెక్కొండ. ఏమంటారు మీరు వాయించే వాటి పేరు? ఇది రబాబ్. వాయించోసారి. पहले माली समरो सरदारे माये सुतेरी सपने मायानंद ए ताळर बाऊ पहाते महालाई सासी ये मारी सरदारे माये पदरा जल बेरो भजन बोला भौरी की दस बोला मारी अब्बा मेरो सीतारो भेलो सोथोड़ा रामना लक्ष्मण चढ़ रे सगोड़ा गंगा मातरा सत्यरा ओड़ा राजा ఉందా నెక్స్ట్ మీతో ఏంటా ఇది? ఇక ఈ తర్వాత అయితే మా నేర్చుకోవాలంటే ఎవరు లేరు, ఇక మా వారికి అయితే ఉన్నది. ఇప్పుడు ఇది ఇందులో సన్నని దారాలలాగా ఉన్నాయి, ఇవి దారాలలాగా ఉన్నాయి. దారాలు చిన్నది ఒక కట్టే మన కిన్నెర లాంటిదే కానీ కొంత సైజు చిన్నగా ఉన్నది. మరి వీటిని ఏంతో తయారు చేస్తారు, వీటికి ప్రత్యేకమైన పదార్థం ఏమైనా ఉంటుందా తెలియదు. కానీ ఈ కర్ర ఉంది, ఈ కర్రకు మన కిన్నెర టైపే ఉంది, అది కాదు చిన్నగా ఉంది, సైజ్ చిన్నగా ఉంది. ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది. తన మహారాష్ట్ర నుంచి వచ్చిన గిరిజనుడు సారంగి సారంగి బొమ్మిడి వినోదరెడ్డి, శ్రీరామగిరి, మహబూబాబాద్ జిల్లా. నాగరాజు. ఎవరు నాగరాజు? కొరివి. ఏమంటారు దీని పేరు? ఏం పేరు? శ్యామలం. శ్యామలం. శ్యామలం అంటే ఎప్పుడెప్పుడు వాడతారు దీన్ని? దీన్ని మేము నైట్ ఉల్లిగా పెట్టేప్పుడు వాడుకుంటాం. నైట్ 1ంటికి పోతాం, 1ంటికి పోయి 4ంటికి వస్తాం. 4ంటికి పోయి ఉల్లి ఆడుకుంటాం, ఉల్లి ఆడుకొని 4ంటికి వరకు వస్తాం. ఇక మనకు పెట్టి ఇల్లు ఆడుకుంటాం అన్న. నా పేరు హనుమంత్ అండి, బుర్రోత హనుమంత్, మహిబాద్ జిల్లా.
ఇది బుడుబుడక సారు. బుడబుడక ఎంతో తయారు చేస్తారు ఇది? ఇదానండి తంగిడి ఏర్లు, ఇవి ఇది గొర్రెది కసరు పొట్ట ఉంటుంది చూడు సార్ అన్నది, ఇది బక్కి పొర సారు. ఇది లోపట అది మధ్యలకు కొయ్య అన్నట్టు ఉంటుంది చూడు, జగ్గు అటువంటిది ఇది. ఇగో వీటికి ఇప్పుడు వాయిస్తారా మీ పిల్లలు ఎవరన్నా? ఎవరు లేరు సారు. ఎవరు లేరా ఇక? ఇక ఎవరు వాయిస్తారు సారు? మాతోనే ఇక ఇది. మీతోనేంటా? చివరికి మీతోనేనా? ఆ పాట పాడండి చూద్దాం. శాంభవి బల్కు భగవతి రుద్రకేశవ సరస్వతి మహేశ్వరి అంబా బల్కవే కాళికా మహేశ్వరి శంకర పార్వతి పరమేశ్వర మా ఊరాల ఎల్లమ్మ మైను మాతకమ్మ కొండ దుర్గమ్మ గండు మైషమ్మ తల్లి నాకు వాకివవే. పెద్దారా ఏం పేరు మీ పేరు? మా పేరు సురిశెట్టి రామయ్య. ఆ, మాది గడ్డి తంత్రి వాయిద్యము. అట్టితంత్రి వాయిద్యం. గడ్డి తంత్రి వాయిద్యము పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామం. మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి ఒక కడ్డి వాయిద్యాన్ని ఇది చెడిపోకుండా ఈ వెనుకటి నుండి ఈ పురాణ కాలక్షేపం మీదనే మేము జీవనోపాధి కల్పన చేసుకుంటూ బ్రతుకుతున్నాం. చాలా రావే బామా మాటాడావా మాటాడా బావా మందునతో పడదాయే నేను కూడా పడదాయే పడదాయే రావే బామా మాటాడావా దేమేలేమా. అటువంటి యొక్క సింహఫలుండు ఆ యొక్క సహిరంధ్రిని ఏమంటున్నాడు, ఇచ్చి మాట ఊరుకుండు మా అంతరించిపోతున్న సంగీత వాద్యాలలో ఇది ఒకటి కడ్డీ తంత్రి వాయిద్యం. ఇది ఈ వాయిద్యాన్ని ఇప్పుడు వాయించే వాళ్ళు లేరు, వీరే చివరి తరం. దాదాపుగా ఇలా ముగ్గురు వయసు దాదాపు ఒకే వయసు ఒకే తరం వాళ్ళు ఇల్లు. వీళ్ళ తర్వాత ఈ వాయిద్యము కనుమరుగవుతుంది, దీన్ని వాయించే వాళ్ళు కనుమరుగవుతారు. దీని నుంచి వచ్చే సంగీతము ఆగిపోతుంది. చివరి తరంలో వాయిస్తున్న వాయిద్య సంగీత సాధనం ఇది. ఇక్కడ కనబడుతున్న సంగీత వాయిద్యాలలో ఇది ఒకటి. ఇది ప్రాచీనమైన సంగీత వాయిద్యాలు ఇది ఒకటి. దీన్ని మోయాలంటే 3-4 అవసరం అవుతుంది. బహుశా దీంతో ఇప్పుడు అంత అవసరం ఉందో లేదో కానీ అంతరించిపోతున్న సంగీత వాయిద్యాలలో ఇది ఒకటి, ఆ తర్వాత ఇది ఒకటి ఉంది. వీటి పేర్లు ఏమిటి, వీటిని ఎట్లా వాయిస్తారు, వీటికి తోడుగా ఇవి కూడా ఉన్నాయి. ఇవి అంజలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద అంజలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపి వాయిస్తే సంగీతం ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి వాయించండి అన్ని. వీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలంలో ఊర్లలో కూడా వీళ్ళు రావడం లేదు. ఈ నడవ ఊర్లలోకి వస్తలేరు ఎందుకు? మేము పలాంతోలో సనా ఇళ్ళ రాక ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది రాక. ఇక ఇక్కడికి వస్తామంటే మా ఇక పిల్లలు జల్లలు అక్కడ గంటకుంటే అక్కడనే ఆగిపోతున్నాం. అక్కడ చుట్టుపట్టు ఊళ్ళు అడుగుతున్నాం. ఎవరు మీది? మాది గంట్లకుంట్ల జిల్లా మైబాదు. ఇప్పుడు ఈ పని వదిలేసి మీ పిల్లలు చదువుకుంటారా? మీ పిల్లలు కూడా చేస్తారా? కొంతమంది చదువుతురు, కొంతమంది చదవక ఇజ్జ అడుగుతురు. ఇక మాకు పింఛం పైసలు వస్తలేవు, ఏం వస్తలేవు. ఓ కూలు నాళ్ళు చేసుడు ఎప్పుడో ఒకసారి పోతాను. నా పేరు షార్ల సోమయ్య. ఇప్పుడు బాలసంతల్లో ఎన్ని రకాలు? మీరే రకం? మాదే రకమే, మాది అనుకునే రకమే, అంతే, ఏం లేదు. ఏం లేదు.
కర్ర ఏడ తెచ్చినావు? బాగుంది కర్ర. మంచిగుంది. ఎల్లమ్మ కట్టేది. ఎల్లమ్మ కర్ర. ఎల్లమ్మ కర్ర నాగుపాము లాగుంది కదా. అంటే మీరు ఈ కట్టె కూడా చూస్తే ఎంత ఉంటుంది. హర హర సోలుపు చింతలు దాచుండు, సోహన బాయి దాచుండు, 3 నెలల బాయిల మునిగి తానం చేసిండు. కొడుకులన్నీ రాపోడు, బిడ్డలన్నీ రాపోడు, అల్లులన్నీ రాపోడు, పనగవన్నీ రాపోడు, పప్పవన్నీ రాపోడు, 10 మందిలా కూకొని పలకారెంత రాపోడు, ఉప్పుటోడా కూకొని ఇలుమల్లు నా పేరు. మమ్మల ఈ డోలు వాయిద్యం ఈ నబ్బీర బట్టి ఈ ప్రకారంగా కుల వృత్తి మంత హెచ్చు వాళ్ళం. మా యొక్క కులము సంగమ కులం, మా వృత్తి మంత హెచ్చు. ఈ యాదవులకు కథలు చెప్పి పాటలు ఉంటాయి. హరి హరి శారదా ఇంద్రుడు పక్కన ఆడు, దేవేంద్రుడు పక్కన ఆడు, 60 కోట ఎలా కొలిసిన ఆడు, 30 కోట మనం తలసిన నాడు. హంబము నీవే కదా, హంబము నీవే కన్నా తల్లి నీవేనమ్మ లోకమాత. ఏడుగురిని లగ్గ మాడరా రాజు కాంబోజ మహారాజు 7 గుండి లగ్గ మాడిండు, ఒక్కరికన్నా సంతు లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కళాకారులందరినీ తెలంగాణ రచయితల వేదిక ఉస్మానియా యూనివర్సిటీలో 4 ప్రధాన భాగాలు హైదరాబాద్ నగరాన్ని తీసుకొని వచ్చి ఇంకా కొంతమంది మిత్రుడు వాళ్ళతో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న సంగీత వాయిద్యాలు వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టాలనుకున్నారో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జయదేరు తిరుమలరావు గారు, వారే నిర్వాహకులు, వారితో మాట్లాడి 2-3 విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ప్రధాన ఉద్దేశం ఏమిటి? మన శిష్ట సంగీతానికి వాద్యాలకు మూలం ఈ ఆదివాసీ జానపద కళారూపాలు. ఈ వాద్యాలే మన సంగీతానికి ఆద్యం. మూలమైనటువంటి సంగీత వాద్యాలను వాయించే కళాకారులు తగ్గిపోతున్నారు, క్షీణించిపోతున్నారు, అంతరించిపోతున్నారు. ఈ కొత్త వాద్యాల తయారీ జరగడం లేదు. కాబట్టి ఇవి చిట్ట చివరి దశలో ఉన్నాయి. వీటిని మనం రికార్డు చేసి భద్రపరచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ సంగీత వాద్యాలను ఎవరికి వారు తమ తమ ప్రాంతాలలో తమ తమ పరిధుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ ప్రజలందరూ మానవ విజ్ఞానంలో ఇవి భాగాలు. కాబట్టి మనుషులందరూ మానవీయమైనటువంటి ఈ సంగీత వాదనని వినాలని, వాటిని చూడాలని, ఆ సంగీత సముద్రంలో తేలియాడాలని మేము భావిస్తున్నాం. ఈ వాద్యాలని కాపాడడం కోసం మేము వీటిని పునరుత్తేజంతో పునరుద్ధరించాలని కూడా పౌర సమాజాన్ని వేడుకుంటున్నాం.
సంగీత వాయిద్యాలు ఇవన్నీ ఈ మొత్తం ఒక పండుగల వాయిస్తారా లేకపోతే కనుక ఏ సందర్భంలో వాయిస్తారు మీరు? పండుగల్లో వాయిస్తాం, దేవుళ్ళల్లో సార్. కొన్ని దేవుళ్ళల్లో ఉన్నాయి, కొన్ని దీపావళి పండుగలు ఉన్నాయి, కొన్ని మరి ఇంకా లగ్గాలలో ఉంటాయి, కొన్ని దేవుళ్ళల్లో ఉంటాయి. దీని పేరేం పేరు? డోలు. డోలు. డోలు లాగానే ఉంది. ఇది మరి నువ్వు నేర్చుకున్నావా కొత్తగా? నేర్చుకున్నా సార్, చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. నీ వృత్తి ఇది అనుకున్నావా, చదువుకుంటున్నావా? నేను చదువుకున్నా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. డిగ్రీ, వెరీ గుడ్. ఏ గ్రూప్? బీకామ్. బీకామ్. ఒకసారి కొడుతుంది, ఎట్లా కొడతావు? ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు పేరు? మాణిక్రావు, అర్క మాణిక్రావు. ఏమంటారు దీని పేరే పేరు? తుడుం. తుడుం. తుడుం కొట్టు సార్, తుడుం కొట్టు. మెసరం దుర్గు. కొట్టు సారి. ఏం పేరు దీని పేరు? వెట్టే. చిన్నగా ఉంది మరి నీది. వెట్టే వెట్టే. ఇది దీపావళి పండుగ రోజు ఇది కొడతాం. ఏం పేరు? మల్కు సార్. వందన వందన కోటి కోటి తల ఇది ధరితే కే జమావి వందన వందన వందన. రైట్, ఓకే. ఏం పేరు మీ పేరు? పేందూర్ తుకారాం. తుకారాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్. దీని పేరు ఏం పేరు? కీకిరి. 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 ఎట్లా తయారు చేస్తారు కీకిరి? ఎట్లా తయారు చేస్తారు? ఇది ఎప్పుడు ఏ కాలంలో తయారు చేసిండు సార్? ఇది మా ఊరు ముత్తాత వాళ్ళు. దేంతో తయారు చేస్తారు? ఇది కట్టె. కట్టె. ఇంకా ఉదిరి. మేక కడుపులో నుంచి తీసిన ఒక పొర. అది మేక కడుపులో నుంచి తీసిన సన్నని పొర, ఆ కొవ్వులాగా ఉండే ఒక పొరను తీసి ఆ పొరను దీనికి అతికిస్తే వచ్చిన సంగీత వాయిద్యం. దీని పేరు కిక్రీ అంటారు. ఈ కిక్రీని వాయిస్తున్న దీని పేరు పేరు పేందూర్ తుకారాం. పేందూర్ తుకారాం. ఇది ఎప్పుడెప్పుడు వాయిస్తారు దీన్ని? ఇది మా పెద్ద దేవుడు ఉంటాడు, పెరసపేన్ తాట. పెద్ద దేవుడు జంగోబాయి పాటలు పాడుతాం, కథలు చెబుతాం. అప్పుడు మరణం చనిపోతారు, అప్పుడు కారుణని దినాలు చేస్తాం. వాయించేటోళ్ళని ఏమంటారు మిమ్మల్ని? మొత్తం వీటి పేరేం పేరు చెప్తాం. ఈ కొమ్ములు ఏర్నం తిత్తి మమ్మల్ని కొమ్ముల అంటారు, కొమ్ములు వారు అంటారు మమ్మల్ని. వాద్యం పేరు తూతుకొమ్ము, ఈ వాద్యం పేరు అక్కుం. ఇవి గిల్లలు. ఈ గిల్లలు ఈ కాయల నుంచి తమ్మకాయలతో కట్ చేసినటువంటి గిల్లలు. వీటి బదులు ఈ రోజున గిల్లలు పోయి ఈ బాటిల్స్ ఉంటాయి కదా, ఏవి
కూల్ డ్రింక్ బాటిల్ వాటి మూతలతోటి చేస్తున్నారు. ఇది కూడా ఒక వాద్యమే, దీని కూడా శబ్దం వస్తూ ఉంటుంది, దీని నుంచి కూడా శబ్దం వస్తుంది. మీరు విన్నారు కదా, ఇవి ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నారు. ఇది సహజమైనటువంటి చెట్టు నుంచి వచ్చినవి, ఇప్పుడు అవి దొరక్క ఇలాంటివి తయారు చేస్తున్నారు. ఇవి ఉన్నాయి కదా గుజ్జన మొగ్గలు, ఇవి స్త్రీలే వాయిస్తారు. తెలంగాణలో ఉన్న అంతరించిపోయే జాతులలో ఉన్నది కొండరెడ్లు. కొండరెడ్ల జనాభా ఇప్పుడు పోలవరంలో మునిగిపోతున్న 7 మండలాల్లో మాత్రమే ఉంది. ఆ 7 మండలాలు పోలవరంలో మునిగిపోతున్నాయి. అందులో ఉన్న కొండరెడ్లు పోతున్నారు. వాళ్ళ జనాభా 2011 లెక్కల ప్రకారం కొండరెడ్ల జనాభా 800 లోపు మాత్రమే ఉంది. ఆ 800 లోపు దాంట్లో బహుశా వాళ్ళు ఎవరు రాలేదు, కానీ వాళ్ళ సంగీత వాయిద్యం ఇటు హైదరాబాద్ నగరానికి వచ్చింది. కొండరెడ్లు, పోలవరం కొండలు, పోలవరం గుట్టలు, పోలవరం తూర్పు కనుమల్లో ఉంటున్న వాళ్ళు, ఆ తూర్పు కనుమల్లో నివసిస్తున్న అంతరించిపోతున్న జాతికి సంబంధించిన సంగీత వాయిద్యం ఇది. నేర్చుకున్నది కోయల్ దాంట్లో, మాయస్టీ దాంట్లో నేర్చుకున్నాను. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నా పేరు డక్కలి పోషప్ప అంటారు. మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినాము. ఈ కిన్నెర ఇంకా వాయిస్ బతుకున్నారా? ఈ కిన్నెరతోనే మేము బతుకుతున్నాం. మా తాతలు ముని తాతలు బతికిండ్రు, మేము కూడా ఈ కిన్నెరతోనే బతుకుతున్నాం. ఏక్తారా ఇది రమణమం బనటి మంత్రం జపించవారికి సుఖము, రమణమం బనటి మంత్రం. దేవదేవతలు చేసిరి జపములు. గొరవయ్యలు అంటారు సార్. మీ తర్వాత ఇది వాయించే వాళ్ళు ఎవరు లేరు? ఉన్నారు సార్. నేర్చుకున్నారు. అతి ప్రాచీనమైన సంగీత వాయిద్యాలు ఇందాక మనం చూసినాయి. పని చేసినప్పుడు, అడవిలో వేటకు వెళ్ళినప్పుడు, పండుగ చేసుకున్నప్పుడు, చనిపోయినప్పుడు, ఇతర ఉత్సవాలప్పుడు ఆదివాసి సమాజం వాయించుకునే సంగీత వాయిద్యాలవి. కష్టాలు, కన్నీళ్ళు, పండుగ, ఏడుపు, దుఃఖం, రకరకాలన్నిటి కలబోత సారాంశమే ఆదివాసి సంగీతాల సాహిత్యాలు. అందులోనే వారి పండుగను చూసుకున్నారు, అందులోనే వారి జీవితాన్ని చూస్తున్నారు. ఇప్పుడు అన్నిటికన్నీ దాదాపుగా కనుమరుగైపోయే స్థితిలో ఉన్నాయి. అంతరించిపోతున్న వాటి సంగీత సరిగమ పదనిసల శృతిలయలు ఇవి.